ఉండొచ్చు. చాలా మంది మీలో ఏది నాకు డయాబెటీస్ వచ్చింది నేనేం చేశాను ఎవరికి, కానీ మేమేం ఆలోచన చేస్తామంటే మేబీ మేము మంచి పని చేశాం కాబట్టి ఎక్కువ కష్టాలకి దేవుడు తక్కువ కష్టాలు చేశారని అప్పుడు అలా ఆలోచన చేయాలి. ఇటు ఆలోచన ఏ ఆలోచన మాకు మంచి పని కోసం పనికి వస్తుంది అదే ఆలోచన చేయాలి. చాలాసారి నేను కూడా ఆలోచన చేయాలి, నాకు చాలా తలనొప్పి వస్తుంది, ఎందుకు సరే ఏదో ఒక సివియర్ నొప్పి రావాలి, తలనొప్పిలోనే తగ్గిపోయిందంటే నేను కూడా హ్యాపీ ఉంటుంది కదా. చిన్న యాక్సిడెంట్ అయితే మేమేం చెప్తాం, ఏదో ఒక పెద్ద రావాలి కాబట్టి ఇది చిన్నలోనే పోయింది. ఎస్ ఆర్ నో? అదే. సో ఆ అన్ని మంచి ఆలోచనలు పని చేయండి. సో టాస్లో కూడా 14 సంవత్సరం దాటని వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఓపెన్ స్కూల్ రాయాలి. ఇప్పుడు నిక్లస్ గారు ఒక మాట చెప్పారు, మీరు గమనించలేదు. ఈరోజు 14 సంవత్సరం పిల్లవాడు ఓపెన్ స్కూల్లో 10th పాస్ అయితే ఆయనకి ఇంకొక మార్గం కనపడుతుంది. ఇంకొక 1.5 year దాకా నేను 12th కూడా పాస్ అవ్వగలుగుతాను ఓపెన్ స్కూల్లో. ఆయన 12th ఓపెన్ స్కూల్లో పాస్ అయితే ఆయన గ్రాడ్యుయేషన్ మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో చేయగలుగుతారు. అంటే ఏం లేనప్పుడు ఆయన 10వ తరగతి పాస్ అవుతారు, 12th క్లాస్ పాస్ అవుతారు, తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారంటే ఒక మార్గం ఉంటుంది. సో దయచేసి మీరు ఎంత మంచి ఆలోచన చేస్తే మీకు మంచి ఆలోచననే వస్తుంది. కాబట్టి నిండిపోవాలి, ఈ పని మీద నిండిపోవాలి. ఓకే అండి? సో నాకు అంటే మళ్ళీ మేము 3 months తర్వాత మేము డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఒక చూస్తాం. కానీ టెస్ట్ అల్కా గారికి, ఇంకా ఒక పెద్ద టెస్ట్ ప్రథమ్ వాళ్ళకి, చిన్న టెస్ట్ రాజీవ్కి, చిన్న టెస్ట్ లింగయ్య గారికి, పెద్ద టెస్ట్ సర్ప్కి. సో మాకు కూడా చాలా మంచి జరిగిందంటే మేము సర్ప్తో పాటు పని చేశాము. బాగలేదు, ఎంత సర్ప్కి ఇచ్చాము చూడండి ఏం చేశారు. సో మేమైతే అది, కానీ ఇది జస్ట్ నేను హ్యాపీగా చెప్తున్నాను. మీరు చాలామంది పడుకుంటారు, నవ్వుతే లేసిపోతారు కాబట్టి జోకింగ్. దయచేసి ఇది నమ్మకంకి మీరు తోడు పెట్టాలి. చాలాసారి నేను దివ్య గారు సీఎం సార్ దగ్గర వెళ్తే మేము చెప్తాం, సార్ మీరు ఏదైనా పని చెప్పండి మా సంఘాలు చేపిస్తారు, చేయగలుగుతారని. ఆ నమ్మకం మేము ఎప్పుడైనా సర్విస్తాం. అండ్ సర్కి కూడా సర్ప మీద చాలా ఒక అభిమానం ఉంది, చాలా చేయగలుగుతారని సర్కి కూడా అది ఒక పట్టుదల ఉంది. కాబట్టి అది అలా మంటేనే అయితే మంచిది. ఓకే అండి? సో దయచేసి మీరు పూర్తిగా దీంట్లో నిండిపోండి. ఎవరెవరు మంచి పని చేస్తారు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైనా గుర్తిస్తుంటుంది. ఆ ఒక ఫిజికల్ ఫార్మ్లో అంటే సెక్రటరీ లేకపోతే సీఎం లేకపోతే మినిస్టర్ గారి చేతి మీద ఉండొచ్చు, లేకపోతే గాడ్ విల్ బ్లెస్ us. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సర్ప్. చాలా ఎంతూజియాస్టిక్, అంటే మీతో మాట్లాడితే పని అయిపోతుందని నాకు చాలా మంచి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ సో 51% కూడా చేస్తే సార్ పాస్ అయిపోతారు. 75% టార్గెట్ ఫిల్ చేస్తే సర్కి డిస్టింక్షన్ వస్తుంది. 100 చేస్తే దేశంలోనే మొదటి స్థానంలో ఉంటాం. సో ఎక్కడ పెడతారు సీఎం సర్కి? సో దానికి తోడుగా పని కూడా చేయాలి. ఓకే, ఏదైనా ఎవరైనాకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే మీరు ఇప్పుడైనా డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. నా సెల్ నెంబర్ దాంట్లోనే ఉంది గ్రూప్లో. యూ కెన్ ఆల్వేస్ గివ్ యువర్ గుడ్ ప్రాక్టీసెస్ అండ్ వీ విల్ support you, and that's all I had to say. Thank you for giving me this opportunity.